అయితే ఇక్కడికి రావడం జరిగింది కదా, సో మరి ఏంటి నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు ఏ ప్రభుత్వం వచ్చిన పరిష్కారం కావా అంటే ఏం చెప్తారు? ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు దామోదర్ రెడ్డి. గత సంవత్సరం నుంచి కూడా నిరుద్యోగ సమస్యల మీద కొట్లాడుతూనే ఉన్నాం. సరే కొట్లాడుతున్నా కానీ ప్రభుత్వం చేయమగుట్టినట్టు లేకుండా, చిత్తశుద్ధి లేకుండా ఉద్యమాలు చేసినాం, ధర్నాలు చేసినాం. వాస్తవానికి మీరు కూడా అన్ని కవర్ చేసినారు. సరే మన పెద్ద పెద్ద ఛానల్ కవర్ చేయకపోయినా మీరైనా సరే నిరుద్యోగులకు అండగా ఉన్నట్టు మీరు కూడా కవర్ చేశారు. కానీ అది మరి సీఎం దగ్గరికి చేరుతుందా లేకపోతే సీఎం పక్కన ఉన్నటువంటి వాళ్ళు నిజం చెప్తే అర్థం కావట్లేదు. కానీ ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. వీళ్ళు ఏమంటున్నారు, సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటేనే మేము అందరం వీళ్ళని నమ్మి ఊరు తిరిగి పాటి తిరిగి ఇట్లా ఓట్లు ఇప్పించినాం. కానీ ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. కాబట్టి తక్షణమే నోటిఫికేషన్ విడుదల అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు చిక్కడపల్లి లైబ్రరీలో కూడా ఉద్యమం మొదలుపెట్టినాం. ఇది ఉధృతం అవుతుందని చెప్పేసి కూడా ఇది ఒక సినిమా ట్రైలర్ లాంటిది అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే మీరు ఆ రోజు చెప్పిన మాటే ఈ రోజు మేము కొత్తగా కోరికలు కాదు, కొత్త చెప్పే ఉద్యమం కోరికలు కాదు. మీరు ఆ రోజు చెప్పిన మాటే కాబట్టి మీకు ఖచ్చితంగా మా ఉద్యోగాలు మాకు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. సో దాదాపు 60,000 ఉద్యోగాలకు ఇచ్చింది మా ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చేసినా అని చెప్తున్నాడు కదా ముఖ్యమంత్రి. మరి 60,000 ఉద్యోగాలు గతంలో ఇచ్చిన ఉద్యోగాలండి, ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాలు కాదు కదా. గతంలో ఇచ్చిన 60,000 ఉద్యోగాలు సీఎం రేవంత్ రెడ్డి గారు మేము ఆల్రెడీ ఇచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రతి సభలో కూడా మాట్లాడుకుంటూ ఉద్యోగాలు ఇచ్చినాం, ఆల్రెడీ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినాం కూడా చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళు వచ్చి మళ్ళీ ఇప్పుడు సీఎం గారి సభలో మాట్లాడుతూ 2.5 సంవత్సరాల లోపు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. 2.5 సంవత్సరాలు 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి అన్నారు. 1,00,000 ఉద్యోగాలు కాస్త మళ్ళీ 1,00,000 తర్వాత సంవత్సరం అయిపోయిన తర్వాత 50,000 ఉద్యోగాలు అంటారు, ఇంకో సంవత్సరం అయితే 50,000 ఉద్యోగాలు అంటారు. తర్వాత ఏం లేవు, జాబ్ నోటిఫికేషన్ ఏదో కథం టాటా బై బై అంటారు. ఇంకెట్లా నిరుద్యోగులు ఎన్ని రోజులు బాధపడాలి? ఇదే చిక్కడపల్లి లైబ్రరీకి రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు జాబ్ క్యాలెండర్ ఇచ్చిండు, యూత్ డిక్లరేషన్ కూడా పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఎందుకు వీళ్ళు ఎవరు మాట్లాడతలేరంటే ఏం చెప్తారు? గతంలో రాహుల్ గాంధీ గారు ఇదే చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి ఇక్కడ టీ తాకుండా నిరుద్యోగ సమస్యలు తీర్చామని చెప్పి చెప్పడం జరిగింది. ప్రియాంక గాంధీ గారు కూడా సరూనగర్ స్టేడియంలో వచ్చి చెప్పడం జరిగింది. అయితే సరే రాహుల్ గాంధీ గారిని అడుగుదామని చెప్పేసి కూడా మేము కూడా ఒక 10 మంది టీం కలిసి ఢిల్లీ కూడా పోవడం జరిగింది. అయితే అక్కడ రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ కోసం ట్రై చేసినాం, దొరకలేదు. కానీ వారి ఇంటి దగ్గర పోస్టర్ వేసి రావడం జరిగింది. మీరు ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ ఎక్కడ, 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఎక్కడ అని చెప్పేసి మేము అక్కడ వాళ్ళకు పోస్టర్ వేసి అడిగి రావడం జరిగింది. కనీసం ప్రస్తుతం ఉన్నటువంటి మరి సమస్యలు సీఎం గారికి తెలుస్తున్నాయాలి, మరి పక్కన ఎవరో చెప్తారో తెలియట్లేదు. కానీ ఏమన్నంటే జాబ్ క్యాలెండర్ త్వరలో ఉంటారు, పోలవరం ప్యాక్ట్ అయినా పూర్తయ్యేటట్టుగా జాబ్ క్యాలెండర్ వచ్చేటట్లేదు. ఎందుకంటే నిరుద్యోగులు అందరూ కూడా ఎంత అసహనం గురవుతాను. ఎందుకంటే ప్రతిసారి కూడా సీఎం గారు కూడా ప్రతి సభలో మాట్లాడుతూ అశోక్ నగర్ చౌరస్తాలు కానీ, చిక్కడపల్లి లైబ్రరీ కానీ, దిల్సుఖ్ నగర్ సిగ్నల్ దగ్గర కానీ ఉద్యోగ నోటిఫికేషన్ వద్దని ధర్నా చేస్తారని చెప్పి చేస్తా ఉన్నాను. మొన్న 5,000 మంది సుమారు ధర్నా చౌక దగ్గర చేసినాం. ఉద్యోగ నోటిఫికేషన్ వద్దని చేసినావా? మెడగా మీ తలకాయ ఎవడైనా ఉద్యోగ నోటిఫికేషన్ వద్దని చెప్పి చేస్తారా? అంటే మాకు ఆల్రెడీ ఒక 2-3 ఉద్యోగాలు ఉన్నాయి, నోటిఫికేషన్లు ఎక్కువైపోయినాయి. ఇంకా చాలు, తెలంగాణలో ఉద్యోగాలు కల్పించడం నెంబర్ 1 పొజిషన్లో ఉంది, ఇక మాకు ఉద్యోగాలు వద్దని చెప్పేసి మేము చెప్పినావా? ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం కావాలని చెప్పి చేస్తా ఉన్నాడు. ఈరోజు మీరు వస్తారా, మీ మధ్యవర్గం వస్తే ఎవరు వస్తారు, రండి మీ ఇష్టం. చిక్కడపల్లి ఎవరు ఇదే ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు కదా, వీళ్ళంతా నోటిఫికేషన్ వద్దని చెప్పి ధర్నా చేస్తున్నారా? సరే చూడండి, ఇంతమంది నిరుద్యోగులు ధర్నా చేస్తున్నాం కదా, నోటిఫికేషన్ వద్దని ధర్నా చేస్తున్నాం. మేము మా ఉద్యోగ నోటిఫికేషన్ కావాలి, మీరు ఆ రోజు ఎందుకు మా మోసం పడుతూ మాటలు చెప్పి నిరుద్యోగులు అన్యాయం చేశారు, మమ్మల్ని ఎందుకు అనదొక్కుతారు అని చెప్పేసి ఈరోజు మేము అడిగే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ధర్నాలు చేసే వాళ్ళు నిజమైన నిరుద్యోగులే కాదు, కావాలని ప్రతిపక్షాలు వాళ్ళని రెచ్చగొడతా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరేమో రెచ్చగొడతారండి, నాకు అర్థం కావట్లేదు. మేము కడుపు కావాలంటే మేము అన్ని ప్రూఫ్తో సహా చూపిస్తాం. ఎందుకంటే మా కడుపు కలిసి మేము బయటకు వస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏ నిరుద్యోగం పలకరించినా ఎవరిని కలిగించినా వాళ్ళకి 7 తక్కువ. ఇక్కడ చిక్కడపల్లి లైబ్రరీలో ఉంటే 5 రూపాయల భోజనం తినుకుంటే ఎంత ఇబ్బంది పడతా ఉన్నారో తెలుసు. ఎందుకంటే సుమారు చాలా మంది నిరుద్యోగులు కూడా 10 సంవత్సరాల నుంచి చదువుతూనే ఉన్నారు, ఇంతవరకు కూడా ఒక నోటిఫికేషన్ వచ్చిన పరిస్థితి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు గతంలో మిమ్మల్ని అందరినీ ధర్నాలు చేపించారు, మీతో పాటు కేసులు వేయించిన వాళ్ళు ఇప్పుడు ఎవరైనా పోయి మాట్లాడుతుంటే కలుస్తున్నారా, స్పందిస్తున్నారా? ఇదే రియాజ్ సార్, ఇప్పుడు గ్రంథాల సంస్థ చైర్మన్ రియాజ్ సార్ గారు మీ లైబ్రరీలో చదువుకున్నప్పుడు 3 నెలలు అందరూ బుక్కులు మూయండి, మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం, మన నోటిఫికేషన్ మన కోసం చెప్పడం జరిగింది. మళ్ళీ మొన్న వచ్చి ఉద్యోగం నోటిఫికేషన్ అడిగితే ఏం సబ్మిట్ అయితే మీ చిక్కడపల్లి లైబ్రరీ కూడా రియాజ్ సార్ గారిని అడుగుకోవడం జరిగింది. అయితే వారు ఏమన్నారంటే మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి, సీఎం గారికి తీసుకెళ్తామని చెప్పి జరిగింది. కానీ ఆ సీఎం గారిని కలిసింది ఏం లేదు, మరి వాళ్ళు కలిసిరో లేదో తెలియదు. కానీ మాకైతే ఉద్యోగ నోటిఫికేషన్ కావాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం.